హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 2:07 అవుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను. పని ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు మార్నింగే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంటే అవి చేసుకొని ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత వర్క్ పని అంతా చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు 2 అవుతుంది. పూజ కూడా ఇంత ముందే చేసేసాను. ఒక 1 అవర్ అవుతుంది అనమాట పూజ చేసేసి. నాకు ఇప్పుడు మార్నింగ్ అయితే రైస్ పిల్లలకు బాక్స్, అలాగే బాక్స్ వరకే అయిపోయింది అనమాట. ఇంకా అందుకోసమే ఇప్పుడు మళ్ళీ నేను నా కోసం రైస్ పెట్టుకున్నాను. అలాగే తోటకూర ఉంది, తోటకూర కూడా వండుతున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే దొండకాయ పచ్చడి చేశాను. పిల్లలు దొండకాయ పచ్చడి అడిగారు, అందుకోసమే ఇంకా దొండకాయ పచ్చడి చేశాను. ఇంకా అది ఉంది కానీ తోటకూర ఉందని చెప్పేసి ఇప్పుడైతే వండుతున్నాను. సో ఇంకా నిన్న టమాటాలు ఉడకబెట్టాను కదా, అదైతే మిక్సీ పట్టి స్టీల్ దాంట్లో వేయాలి. నేను గిన్నెలో ఉడకబెట్టాను కదా, అదైతే ఉప్పు పట్టేసి ఖరాబ్ అవుతుంది అనమాట. అందుకే ఇంకా అదైతే మిక్సీ పట్టాలి. చూసారా, ఇంక ఇందులో ఉడకబెట్టాను కదా, ఇప్పుడు మిక్సీ పట్టేసి ఇంకా బౌల్లో వేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే బాగా ఎల్లిగడ్డలు అలాగే పండు మిర్చి కూడా తీసుకొస్తా అన్నాడు కదా, అవి వచ్చాక వెల్లుల్లి పొట్టు తీసేసి ఇంకా వెల్లిపాయ ముద్ద అయితే అందులో కలిపిస్తాను. ఇప్పుడైతే అది మిక్సీ పట్టేసి ఉప్పు అలాగే కారం అవన్నీ కూడా కలుపుతాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఈ బౌల్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ తోమేసరికి నాకైతే ఫుల్ టైం అయిపోయింది. ఇంక అందులో పట్టక పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ పచ్చడి అంతా కూడా మిక్సీ అయితే పట్టేశాను. ఇంక ఇందులో నిన్న ఒక టీ గ్లాస్ ఉప్పు కలిపాను కదా, ఇంకొక టీ గ్లాస్ అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ నేనైతే ఇంకే పనులు చేసుకుంటున్నాను అనమాట. ఇలా పని ఉన్నప్పుడు ఎవరితోనో ఒకరితోనూ మాట్లాడుతూ ఉంటే మనకు పని చేసిన ఫీలింగే ఉండదన్నమాట. ఇంక ఇక్కడ బాపుకి మాట్లాడిన తర్వాత ఇంకా అమ్మకు కూడా కాల్ చేశాను. అమ్మ బాపుకి దగ్గర లేరంట. బాపేమో మొక్కజొన్న చేనులో నీళ్ళు కడుతున్నాడంట, అమ్మేమో పాలకూర కట్ చేసే దగ్గర ఉందంట. అందుకోసమే ఇంకా అమ్మకు కూడా మళ్ళీ చేసి ఇంకా అమ్మతోనైతే మాట్లాడుకుంటూ ఇంకా కారం అయితే కల్పిస్తున్నాను. సో ఇంకా పచ్చడి అయితే పోపు పెట్టేయడం అయితే ఈవినింగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఎంతవరకు అయితే చూడాలి. ఇంక ఇక్కడ కారం అయితే ఫస్ట్ కలిపేస్తున్నాను అనమాట. ఇంకా జీలకర్ర మెంతుల పొడి చేయాలి. ఇంక ఇక్కడ చూసారా, కారం అయితే కలిపేసాను. ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుంది. అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి చూసాను, చాలా బాగుంది. ఇంకా ఒక పక్కన అయితే ఇంకా కర్రీ అలాగే రైస్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే నేను సొరకాయ ఉందన్నమాట. ఇంకా సొరకాయ తోటైతే సర్వపిండి పెడదాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ సాల్ట్ అంతా కూడా నేను పచ్చడిలో పోసాను కదా, ఇంకా మళ్ళీ లేదని చెప్పేసి ప్యాకెట్ తీసి డబ్బాలో వేసుకొని ఇంకా అమ్మతో మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా అమ్మ అక్కడ బావి దగ్గర ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. సో ఇంకా అమ్మతోనే మాట్లాడేసిన తర్వాత ఇంకా సొరకాయ ఉందని చెప్పాను కదా, సొరకాయ తోట అయితే సర్వపిండి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ సర్వపిండి కోసం సొరకాయ అయితే ఫస్ట్ ఇలా తొక్క తీసేసి, మనకు మిక్సీ జార్లోనే కదా మనం పట్టేసుకునేది, తురుమడం అయితే ఈజీగా అయిపోతుంది. నాకు మిక్సీలోనే వేస్తానన్నమాట ఎప్పుడు కూడాను, చాలా బాగా వస్తుందన్నమాట. ఇంక ఇదంతా కూడా తొక్క తీసేసి నీట్గా కట్ చేసుకొని వాటర్ తోటి కడిగేసి ఇంకా నేనైతే తురుముకుంటాను. ఈరోజు ఈ సొరకాయ సర్వపిండి పెట్టడానికి ఒక రీజన్ ఉందన్నమాట, అది కూడా షేర్ చేసుకుంటాను మీతోటి. సో ఇంక ఇక్కడ సొరకాయ అయితే తొక్క తీసేసి ఇలా 4 ముక్కలుగా చేసుకొని ఇంకా జార్లో వేసుకుంటాను.
ఇంకా సొరకాయ కట్ చేసిన తర్వాత సర్వపిండిలో వేయడానికి శనగపప్పు అయితే నానబెడుతున్నాను అనమాట. ఒక 2-3 సార్లు కడిగేసి వాటర్ పౌడర్ చేసి ఇంకా పక్కన పెడుతున్నాను. ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసేలోపు ఇంకా పప్పు అయితే నానుతుందని చెప్పేసి ఇంకా శనగపప్పు అయితే ఒక బౌల్లో వేసి నానబెట్టాను. ఇంక ఇక్కడ సొరకాయ తురుపు ఉంది కదా, సొరకాయ తీసిన తొక్క ఉంది కదా, అదంతా కూడా డస్ట్బిన్లో వేసేసి ఇంక ఇక్కడ కర్రీ అయితే కలబెడుతున్నాను. చూసారు కదా, ఇంకా సొరకాయ అయితే తురిమేసుకున్నాను. ఇంకా ఒక బౌల్లో వేసేసి ఇంకా నానబెట్టిన శనగపప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా కారం, అలాగే కొంచెం జీలకర్ర, ఇంకా కొత్తిమీర, పుదీనా, అలాగే మెంతికూర ఉందన్నమాట. ఇంకా అవి కూడా కట్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ కొన్ని పల్లీలు అయితే వేయించుతున్నాను. ఇంకా కొన్ని నువ్వులు కూడా ఉన్నాయి, అవి కూడా వేసేసాను. ఇంక ఇక్కడ కొత్తిమీర, పుదీనా కట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా అన్నీ కూడా తెచ్చి ఇంకా ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి, కాకపోతే ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇంకా కడగాలన్నమాట అవి. ఈలోపు ఇంకా పల్లీలు కూడా ఫ్రై అవుతాయని చెప్పేసి ఇంకా పల్లీలు అయితే ఒక పక్క ఫ్రై చేస్తూ ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. చూసారా, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ తురుము, అలాగే శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, నువ్వులు, పల్లీలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, మెంతికూర, కరివేపాకు, ఇలా అన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేయండి, కారం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మొత్తం కారం వేయకుండా కూడా మొత్తం కూడా పచ్చిమిర్చి పేస్టే వేసుకోవచ్చు. నేనైతే కొన్ని పచ్చిమిర్చి వేసాను, అలాగే కొంచెం కారం కూడా వేసాను అనమాట. మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే బాగుండదు కదా, అంటే కారం పిల్లలు తినరు కదా అని చెప్పేసి ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను, ఇంకా కొంచెం కారం వేసాను. ఇంక ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 3-4 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. అలా ఆనియన్స్ అలాగే ఇవి ఉండడం వల్ల అన్నీ ఇట్లా ఉంటే బాగుంటుంది అనమాట. సర్వపిండి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ గారెలు కూడా చేస్తారు, నేను గారెలు చేయకుండా ఇలా సర్వపిండి చేస్తున్నాను అనమాట. నేను సొరపిండి పెట్టడానికి కారణం కూడా చెప్తా అన్నాను కదా. అయితే బావ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఒక అన్నయ్య ఉంటాడనమాట. తనైతే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. ఇంకా ఒకరోజు బావతోటి తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడంట. అంటే అన్నయ్య, నువ్వు అదృష్టవంతుడివి, నీకు మంచిగా ఇంటి ఫుడ్ తింటున్నారు, మేమేమో బయట ఫుడ్ తింటున్నాము అని చెప్పేసి అని పాపం తన ఫీలింగ్ షేర్ చేసుకున్నాడంట అన్నయ్య. ఇంకా అందుకోసమే ఇట్లా మీ అన్నయ్య అంటున్నారా, ఇట్లా ఎప్పుడైనా ఏదైనా చేసి ఇవ్వనంటే అంతకుముందు ఒకసారి భక్షాలు చేసి పంపించానమాట, బొబ్బట్లు. అవి చేసి పంపిస్తే చాలా నచ్చాయి అని చెప్పేసి అన్నాడనమాట తనైతే. ఇంకా అందుకోసమే మన తెలంగాణ స్పెషల్ ఆంధ్ర వాళ్ళకి టేస్ట్ చూపిద్దామని చెప్పేసి ఇంకా సొరకాయ ఉందని చెప్పేసి సొరకాయ సర్వపిండి అయితే పెడుతున్నాను తన కోసమే, అన్నయ్య కోసమే స్పెషల్గా. ఇంకా పల్లీలు కూడా వేగిపోయాయి. మీకు ఇక్కడ పల్లీలకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఇలా పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టు తీయడానికి ఇలా జాలిగంట ఉంటుంది కదా, ఇందులో పల్లీలు వేసి ఇలా అంటే మనకు పొట్టంతా కిందికి పోయి మనకు పల్లీలు అయితే ఉంటాయి. చూసారా, చాలా తొందరగా అయిపోతుంది, పొట్టు అంతా కూడా పడకుండా ఇలా సింపుల్గా అయిపోతుంది అనమాట. చిట్కా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఎక్కువ అయిపోయింది అనమాట, చాలా ఉంది తురుము అని చెప్పేసి ఇంకా వేరే గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. సో ఇంకా అన్నయ్య కోసం అయితే పెడుతున్నాను. అయితే పాపం వాళ్ళైతే నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది అలా చెప్పడంతో. ఎందుకంటే వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళేమో అక్కడ, అన్నయ్య ఏమో ఇక్కడ. కాకపోతే 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి వాళ్ళకి వీక్ ఆఫ్లు ఉన్నప్పుడు అలా వెళ్ళొస్తారు. కానీ చిన్న చిన్న పిల్లలు పాపం వదిలిపెట్టి ఇక్కడ వర్క్ కోసం ఇక్కడ ఉంటున్నారంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు. అంటే తను గ్రేటు, ఇక్కడ తను హ్యాపీగా ఉంటేనే కదా తను కూడా హ్యాపీగా వర్క్ చూసుకునేది. నాకైతే చాలా గ్రేట్ అనిపించింది అసలు.
మనం ఒకరోజే ఎటైనా వెళ్తే ఉండలేక ఇప్పుడు వస్తావు అని ఫోన్ చేస్తాను నేనైతే బావకి. ఎక్కువ 2-3 డేస్ కంటే ఎక్కువ ఉంటే నాకైతే ఇంకా నా వల్ల కాదనమాట ఉండడం. ఇంకా నాకు అప్పటికైనా కూడా తమ్ముళ్ళు అయినా వస్తారు కాబట్టి నాకు కొంచెం పెద్దగా ఏమనిపించదు. కాకపోతే ఒక 2-3 డేస్ కంపల్సరీ రాకపోతేనైతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇంకా వర్క్ పరంగా వెళ్తే తప్పదు కదా. సో ఇంకా నాకైతే అలా అనిపించింది అనమాట. అందుకోసమే ఇంకా అన్నయ్య అడిగాడని చెప్పేసి ఇంకా తన కోసం అయితే సర్వపిండి అయితే పెడుతున్నాను. సొరకాయ ఉందని చెప్పేసి సొరకాయ సర్వపిండి అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ ముద్ద అయితే కలిపేసి పక్కన పెడుతున్నాను. నేను ఇంకా లంచ్ చేయలేదు కదా, ఇంకా లంచ్ చేసిన తర్వాత పెడదామని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో పిండి అయితే కలిపి పెట్టేసాను. ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెడితే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇంకా అందుకోసమే పిండి కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాను. టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? 2:56 అవుతుంది. కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఒక్క నిమిషం చూసారా, 2:56 అవుతుంది. చూసారా 2:56 అవుతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాను. సో ఇంకా ఇలానే ఉంటుంది అనమాట. ఏమైనా పనులు మొదలు పెట్టుకుంటే ఇంక ఇలా ఉంటుంది టైము. సో ఇప్పుడైతే తిన్న తర్వాత ఇంకా సర్వపిండి అయితే పెట్టిస్తాను. ఇంకా ఈలోపు పిల్లలు కూడా టైం అయిపోతుంది, పిల్లల్ని తీసుకురావాలి. సో ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి. సో ఇంకా తోటకూర అలాగే దొండకాయ పచ్చడి అయితే వేసుకున్నాను. తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఇంకా తిన్న తర్వాత పిల్లల్ని కూడా తీసుకొచ్చే టైం అయిందనమాట. ఇంకా పిల్లలు అయితే 4కి వస్తారు కదా, ఇంకా వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ సొరపిండి పెడుతున్నాను. పిల్లలకైతే ఫస్ట్ చేసిస్తాను, తర్వాత ఇంకా అన్నయ్యకైతే పెడతాను అనమాట. ఇంకా వాళ్ళకు కూడా స్నాక్స్ అయితే ఈరోజు సొరపిండే. ఇంక ఇక్కడ ఒక నాన్ స్టిక్ ప్యాన్లో అయితే బాగా వస్తుందని చెప్పేసి అందులో పెట్టేస్తున్నాను. ఇందులో మంచిగా వస్తున్నాయి, ఎంత బాగా వస్తున్నాయి అంటే సూపర్గా ఉంటుంది. మనకు మంచిగా కాలుతుంది అనమాట, అన్ని వైపులా మంచిగా కాలుతుందని చెప్పేసి ఇంకా దోశల పెనం మీద అలాగే ఇంకొకటి నాన్ స్టిక్ ఉంది, అందులో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఆశ పాపకు ఒకటి, కన్నయ్యకి ఒకటి అయితే పెట్టేస్తాను. వాళ్ళు తినేస్తారు, తినేసి హోంవర్క్ చేసుకుంటారు. ఇంకా ఈ లోపు అయితే నేను పిల్లలకు వైట్ యూనిఫామ్స్ అయితే పిండాలన్నమాట. షర్ట్స్ స్కర్ట్స్ ఉన్నాయి కానీ షర్ట్స్ లేవు. మళ్ళీ ఈరోజు అయితే పిండితే మళ్ళీ 2 డేస్ మళ్ళీ. ఇంకా ఇక్కడ సర్వపిండి అయితే ఇంకా పెట్టేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం పిండి తీసుకొని ఇలా అంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో హోల్స్ పెట్టేసుకొని ఇంకా పైనుంచి కూడా ఇలా ఆయిల్ వేసుకుంటే మనం సిమ్లో పెట్టేసి పెట్టుకోవాలి. గ్యాస్ మీద అయితే సిమ్లోనే ఉంటేనే చుట్టూ మంచిగా కాలుతుందన్నమాట. చూసారా, ఇంక ఇలా అంతా కూడా పెట్టేసుకున్నాను చూసారా. ఇంక ఇప్పుడైతే ఒకటైతే గ్యాస్ మీద పెట్టేస్తాను. సిమ్లో పెట్టుకోవాలి, మనకు సిమ్లో పెట్టుకుంటేనే ఈవెన్గా కాలుతుంది అనమాట, మంచిగా కాలుతుంది, క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో ఇంకొకటి పెట్టేశాను, ఇంకొకటి కూడా పెడుతున్నాను. సో ఇంక ఇక్కడ ఇవైతే అవుతున్నాయన్నమాట సర్వపిండి. ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ ఒక వైపు అయితే కాలింది, ఇంకో వైపు కూడా తిప్పి వేసుకుంటున్నాను. ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనమాట వీడియో అయితే. ఇంక ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకోటి కూడా అయ్యింది, ఇది కూడా తిప్పేసుకుంటున్నాను. ఇంకా ఇంకో వైపు కూడా కాల్చుకోండి, మంచిగా రెడీ అయిపోయినట్టే. మనకు సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయినట్టే. చూసారా, కలర్ కూడా ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ సొరకాయ తురుము వేసాను కాబట్టి బాగుంది. సో ఫైనల్గా సొరకాయ సర్వపిండి అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా చెరొకటి అయితే ఇచ్చేస్తాను. ఇంకా బాగా వచ్చాక వేడివేడిగా చేస్తాను.
చూసారు చాలా బాగున్నాయి. ఇంకా నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ లో కొంచెం కలర్ చేంజ్ కనబడుతుంది కానీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంది సొరకాయ సొరపిండి, చాలా బాగుంది. చూసారా ఎలా ఉందో, కలర్ అయితే సూపర్ గా ఉంది కదా. ఇలా కనబడేటి అంతా కూడా సొరకాయ తురుము అనమాట. చాలా బాగుంది. సొరకాయ తురుము ఎక్కువ వేసాను, పిండి తక్కువ వేసాను, అన్ని రకాలుగా వేసాను కదా, సూపర్ టేస్ట్ ఉంది. చూసారా. సో పిల్లలకి స్నాక్స్ ఇచ్చేసి ఇంకా సొరపిండి కట్టాను కదా, అదైతే ఇచ్చేసి ఇంకా నేను జీలకర్ర మెంతుల పొడి పచ్చళ్ళలో వేయాలి కదా, అందుకోసం అయితే వేయించాను అనమాట. సూపర్ స్మెల్ వస్తుంది. ఎందుకు జీలకర్ర మెంతులు స్మెల్ చూస్తే పులిహోర పెట్టినప్పుడు వస్తుంది కదా, అలా వస్తుంది. చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్. ఈ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇవైతే ఫ్రై చేశాను. ఇంకా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇంకా ఈ లోపు బాగా ఒకవేళ తొందరగా వస్తే వెల్లుల్లి తీసుకొస్తే అవి కూడా పొట్ట తీసి ఇంకా మిక్సీలో పట్టేసి ఇంకా పచ్చళ్ళలో కలపాలి, పోపు పెట్టాలి. చూద్దాం, బాగా తీసుకొస్తే ఇంక ఈరోజు అయితే అవుతుంది, లేదంటే రేపు అవుతుంది. అన్నీ అయితే కలిపేసి పెట్టాను ఖరాబ్ కాకుండా. సో ఇంక ఇవైతే చల్లారితే ఇవైతే మిక్సీ పట్టాలి. ఇంక ఇప్పుడైతే పిల్లల్ని ఒక 1 అవర్ అయితే చదివించాలన్నమాట. ఇంకా రేపటితో ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి పిఎఫ్. ఇంక ఇప్పుడు ఒక 1 అవర్ తిన్న తర్వాత ఒక 1 అవర్ కూర్చోబెట్టి చదివిస్తే ఇంకా మిగతా పనులు అయితే తర్వాత చేసుకుంటాను. సో ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ అన్నీ కోసం పంపించడం కోసం అయితే ఇక్కడ 3 బౌల్స్లలో పెట్టేశాను. ఇంకా బావ అయితే ఆఫీస్ నుంచి వస్తున్నాడట, వచ్చి అయితే తీసుకెళ్తాడు. సో ఈ లోపు అయితే ఇంకా ఈ 3 పెట్టేస్తాను, ఇంకొక 3 పెట్టేస్తాను అనమాట. తను ఇంకా ఉంటారు కదా తనతో పాటు కొలీగ్స్, ఇంకా వాళ్ళు కూడా తినేస్తానమాట. అందుకోసమే ఇంకా 3 పెట్టేశాను ఒకేసారి. సో ఇంకా అవుతున్నాయి చూసి. సో ఇంక ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి అయితే పట్టేశాను. ఇంక ఇక్కడ ఇదైతే డబ్బాలో వేసుకోవాలి. ఇంకా పొద్దున అయితే దోశల కోసం అయితే పప్పు అలాగే బియ్యం అయితే నానబెట్టాను. ఇంక ఇవైతే ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి. అక్కడ సర్వపిండి అయితే అవుతుంది, ఒకటైతే అయింది అనమాట. ఇంకా అటు అవుతూ ఉంటాయి. పప్పు అయితే గ్రైండర్లో వేస్తే ఇంకా ఇది కూడా అవుతుంది అనమాట. బావ అయితే బయటకు వెళ్దామన్నాడు, అందుకోసమే ఇంకా నేను ఈ పని కూడా చేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత చేయబుద్ధి కాదనమాట. ఎందుకోసం అంటే పండు మిరపకాయలు తీసుకురమ్మని చెప్పేసి అంటే ఇంకా నన్నే రమ్మంటున్నాడు అనమాట. అందుకే ఇంకా ఆఫీస్ నుంచి అయితే వస్తున్నాడు. సో ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం అయితే బయటకు వెళ్తాము. సో ఇంక ఇప్పుడైతే ఈ పప్పులు అయితే వేస్తాము. సో ఇంక ఇక్కడ సర్వపిండి పెట్టుకుంటూ ఇంక ఇక్కడ గ్రైండర్లో పప్పు వేద్దామని చెప్పేసి గ్రైండర్ అయితే ఆన్ చేశాను. ఇంకా గ్రైండర్లో అయితే పప్పు వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది, సూపర్గా వస్తుంది. ఇంక ఇక్కడ నేను బాగా వచ్చే లోపు అయితే ఇంక ఈ పనులు చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను, కానీ ఆల్రెడీ బాగా వచ్చేసాడు. ఇంకా రాగానే పెట్టిన సర్వపిండి మొత్తం కూడా తిన్నాడనమాట. ఇంకా మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఇంకా అందుకోసమే మళ్ళీ పెట్టానమాట. బావ అయితే ఇంకా రాగానే ఇంకా నేను అన్నం తినను అని చెప్పేసి ఒక 2-3 తిన్నాడనమాట. ఇంకా మార్నింగ్ చేసిన దొండకాయ టమాటా పచ్చడి ఉంది కదా, ఇంకా దాంతోనైతే తినేసాడు. సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా సర్వపిండి పెట్టుకున్నట్టయితే టమాటా పచ్చడితో ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడ నేను మళ్ళీ పెట్టాను కదా, ఇంకా అవైతే చూసుకుంటూ ఇంక ఇక్కడ గ్రైండర్లో పప్పు వేసాను. ఇంకా బౌల్ కూడా నేనైతే ఆఫ్టర్నూనే క్లీన్ చేశాను. మళ్ళీ ఫుల్గా బౌల్ అయ్యాయి అన్నమాట. అవి కూడా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం గ్రైండర్లో పిండి పట్టిన తర్వాత మనం గ్రైండర్ వెంటనే కట్ చేసుకోవాలి, లేదంటే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చాలామంది గ్రైండర్కి ఎంత అమౌంట్ పడిందని చెప్పేసి అడిగారనమాట. నేను ఆల్రెడీ వీడియో చేశాను నాకు ఎంత అమౌంట్ పడింది అనేది, కాకపోతే మళ్ళీ అడుగుతున్నారనమాట. సో నాకైతే గ్రైండర్కి 8,000 పడింది, 1.5 లీటర్స్. ఇంకా ఇక్కడనైతే ఇంకా మళ్ళీ ఇంకొక గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను. వేడివేడిగా రాగానే బాగా పెట్టినవన్నీ తినేస్తున్నాడు అనమాట. అందుకే ఇంకా నేను మళ్ళీ పెడుతున్నాను.
ఇంక ఇక్కడ పప్పు అయితే రుబ్బడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవంతా కూడా గిన్నెలో పెట్టేస్తున్నాను. చూసారా చాలా అంటే చాలా ప్లఫీగా వస్తుంది. అలాగే మా కన్నయ్య అయితే చూసి మమ్మీ కేక్ మీద క్రీమ్ ఉంటుంది కదా ఆ టైప్ ఉంది, స్పాంజీ లాగా ఉంది, సూపర్గా ఉంది, నేను కూడా ముట్టుకుంటా అని చెప్పేసి వాడు కూడా కొద్దిసేపు ముట్టుకొని ఆటలు ఆడాడనమాట. నేను వద్దన్నా కూడా ఆటలు ఆడిండు. చూసారా అక్కడ వచ్చి చేయగడుక్కొని నేను పిండి ముట్టుకుంటా అని చెప్పేసి కాసేపు ఆడాడు. పాపం వాడు కూడా ఎప్పుడు చూడలేదు కదా, సర్లే అని చెప్పేసి నేను కూడా అన్నాను అనమాట. చూసారా వాడు ఎలా ఆడుతున్నాడో. మనకు స్నో ఉంటుంది కదా, స్నో బాల్ అని చెప్పేసి ఆడుతున్నాడు అనమాట వాడు. చాలా అంత ప్లఫీగా వస్తుందన్నమాట. మనకు కూడా చూడడానికి బాగుంటుంది. ఇలా పిండి అయితే సూపర్గా మెరుస్తుంది, గ్రైండర్లో పట్టిన పిండి. ఇంకా మనకు దోశలు కూడా చాలా స్పాంజీగా వస్తాయి. ఇంకా ఇక్కడ నేను పప్పుది తీసిన తర్వాత ఇంకా నేను బియ్యం అయితే వేసుకుంటాను అనమాట. రెండు ఒకేసారి వేయకూడదు. గ్రైండర్లో వేసినప్పుడు అది సపరేట్గా ఇది సపరేట్గా నానబెట్టుకొని రెండు ఒక్కొక్కసారి అయితే పట్టుకోవాలన్నమాట. ఇంకా నేను పప్పు తీసిన వెంటనే ఇంకా బియ్యం కూడా వేసేసి ఇంకా గ్రైండర్ ఆన్ చేసి ఇంకా నేనైతే బౌల్ క్లీన్ చేసుకున్నాను. సో ఇంక ఇక్కడ బియ్యం కూడా వేస్తున్నాను అనమాట. గ్రైండర్ ఆన్ చేసి ఇంకా నేనైతే చాలా లెంత్ అయిపోయింది వీడియో, అందుకోసమే ఇంకా బాగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా అటు సర్వపిండి కూడా అవుతుంది. ఇంక ఇక్కడ ఇప్పుడైతే బియ్యం వేసిన తర్వాత ఇంకా నేను బౌల్ అయితే క్లీన్ చేసుకోవాలి. నిజంగా అసలు బౌల్ అయితే ఘోరంగా ఉంటున్నాయి. అసలు నాకైతే బౌల్ తోమడంతో సరిపోతుంది. ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ తోమిని ఫుల్గా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ సర్దేసుకొని ఇంకా నేను టబ్ ఖాళీ చేశాను. ఇంక ఇప్పుడు మళ్ళీ అయ్యాయి. ఇక చూసారా ఇంకా పిల్లల లంచ్ బాక్సులు, అలాగే ఇంకా బావ తీసుకొచ్చిన లంచ్ బాక్సులు, ఇంకా సొరపిండి కలిపినవి ఉంటాయి కదా అవి ఉన్నాయి. ఇంకా తురుము పట్టాను కదా మిక్సీ జార్లో, ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట. అబ్బా అసలు గిన్నెలు అయితే ఎన్ని అవుతున్నాయి అంటే నిజంగా చాలా అంటే చాలా అవుతున్నాయి. సో ఇంకా మళ్ళీ పిండి అయ్యేలోపు ఇంకా ఇవి తోమేసుకుందామని చెప్పేసి ఇంకా తోమేసుకుంటున్నాను. ఇంకా దోశ పిండి అయిపోయిన తర్వాత అంతా కూడా కలిపేసి ఇంకా గ్రైండర్ కూడా కడిగేస్తే ఇంకా నా పని అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత వంట చేయాలి. ఇంకా మాకైతే వెళ్తుంటే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. అంటే జరగలేదు, జరిగేది ఉండే. మాకైతే గుండె జల్లుమంది, అదేంటని కూడా నేను చెప్తాను. ఇంక ఇక్కడ బౌల్లో అయితే సగం క్లీన్ చేశాను. ఇంకా క్లీన్ చేసి మళ్ళీ అటు సర్వపిండి చూసుకుంటూ ఇవి క్లీన్ చేస్తూ ఇంక ఇక్కడ గ్రైండర్ను కూడా చూసుకుంటూ ఈ పనులు అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా నాకు వీడియో తీసిన దానికి ఫలితం ఉంటుంది. అసలు వీడియో వెనకాల కష్టం అంతా ఇంత కాదనమాట. ఇలా ఒక వీడియో రెడీ చేయడానికి మేము పడే కష్టం అది ఓన్లీ యూట్యూబర్స్ మాత్రమే తెలుస్తుంది. కాకపోతే కొందరు ఎలా అంటారంటే ఏముంది వీడియో తీస్తారు అందులో పెట్టేస్తారు ఏముందులే అనుకుంటారు, కానీ దాని వెనకాల కష్టం ఒక యూట్యూబర్ వాళ్ళకే తెలుస్తుంది. సో ఇంక ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అయితే కాదనమాట, నేను నార్మల్గా చెప్తున్నాను. అందుకోసమే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ బౌలన్నీ కూడా క్లీన్ చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయి వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. చూసారా ఇంక ఇక్కడ నేను నేను వేస్తుంటే అక్కడ తీసుకొని తింటున్నాడు అనమాట. ఇంకా తనైతే డిన్నర్ చేయనని చెప్పేసి ఇంకా ఒక 2 అయితే తిన్నాడు, 2-3 తిన్నాడు. ఇంకా తిన్న తర్వాత మేమైతే బయటికి వెళ్ళాము. ఇంక ఈలోపు నేను ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. చూసారా ఎన్ని బౌల్ అయ్యాయో, మళ్ళీ టబ్బు నిండింది. ఇంకా నేను ఇంకా గ్రైండర్ కడగాలి. ఇంకా పిల్లలు తిన్న తర్వాత మళ్ళీ అవి ఉంటాయి. నిజంగా అసలు బౌల్లో మీద బౌల్ అవుతున్నాయి. నాకైతే పిచ్చిలేస్తుంది బౌల్ తోమాలంటే. ఇంక ఇక్కడ ఫైనల్గా మనకు దోశ పిండి అయితే రెడీ అవ్వచ్చిందనమాట. ఇంకా కొంచెం మెదిగేది ఉంది కాబట్టి నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇంకా నేను మళ్ళీ గ్రైండర్ ఆన్ చేశాను. ఒక 10 మినిట్స్ అయితే ఇంకా అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత 2 కూడా కలిపేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఇప్పుడు సమ్మరు స్టార్ట్ అయింది కదా, అందుకోసమే తొందరగా పులుముతుందనమాట. అందుకోసమే ఇంకా నేను బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానని పక్కకు పెట్టాను. ఇంక ఇక్కడ అన్నయ్య వాళ్ళ కోసం సర్వపిండి పెట్టేసి ఇంకా తీసుకొని వెళ్తున్నాను ప్యాక్ చేసి. ఇంక ఇక్కడ పిల్లలిద్దరిని కూడా ఇంట్లోనే ఉంచి ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఆశ పాప అయితే పడుకుంది. ఇంకా కన్నయ్య చదువుకుంటున్నాడు, ఎగ్జామ్స్ కదా. ఇంకా ఇక్కడ మార్కెట్కి వచ్చాం కానీ అసలు ఇక్కడ కూడా లేవన్నమాట. ఇక్కడ హన్మకొండలో ఇక్కడ దొరకలేదు మాకు మిరపకాయలు. ఇంకా అందుకోసం అయితే ఇంకా వరంగల్కి అయితే వెళ్ళాము. మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే
చెప్తాను. ఇంక ఇక్కడ బావ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. చిన్న పని ఉంటే ఇంకా వర్క్ చూసుకొని వెళ్తున్నాం అనమాట. నాకు ఇక్కడికి వస్తే చాలా బాగా అనిపిస్తుంది, అందుకే కొంచెం వీడియో తీసుకున్నాను. ఇంక ఇక్కడ పండు మిర్చి తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంక ఇవి సన్నవి ఉన్నాయి, అవేమో 100 రూపీస్ అంట, ఇదేమో 120 అంట లడ్డు మిరపకాయలు. ఇంకా మేము 120 కానీ 100కి ఇవ్వమని చెప్పేసి అడిగితే ఇంకా ఇచ్చిందనమాట తను. ఇంకొక 2 కేజీస్ అయితే తీసుకున్నాము. ఇంకా కీర దోసకాయలు ఉన్నాయి పక్కనే, అవి కూడా 50 రూపీస్ కేజీ అని అంటే 40 రూపీస్కి ఇవ్వమని చెప్పేసి అడిగాము. ఇంకా తనైతే ఇచ్చిందనమాట. అందుకోసమే ఇంకా కీర దోసకాయలు అలాగే ఇంకా మిరపకాయలు అయితే తీసుకొని అయితే వచ్చేసాము. చూసారా ఎంత బాగున్నాయి, ఎర్రగా సూపర్గా ఉన్నాయి కదా చూడడానికి. అందుకోసమే కొంచెం వీడియో తీసుకున్నాను. చూసారా 2 కిలోలు ఉంటాయి అమ్మ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట బావ. ఇంక ఇక్కడ అలంకార్కి వెళ్ళామన్నమాట. అలంకార్ దగ్గర అయితే మాకు కనిపించాయి ఎర్ర మిరపకాయలు. ఇంకా అక్కడికి వెళ్ళి వస్తున్నాం అనమాట. చూసారా లైటింగ్ అయితే ఇక్కడ అలంకార్ దగ్గర బాగుంటుంది, అందుకే కొంచెం వీడియో తీశాను. మాకు వస్తుంటే ఏమైందంటే మేము వెళ్తుంటే అలంకార్ దగ్గరికి వెళ్తుంటే మధ్యలో ఏమైందంటే ఒక ఆటో ముందు వెళ్తుంది. అంటే రన్నింగ్లో ఉన్నాం కదా, అందరు కూడా స్పీడ్లో ఉన్నాడు. అందరూ స్పీడ్లో ఉన్నప్పుడు ఒక ఆటో ఏంటంటే సైలెన్సర్ ఉంటుంది కదా, అదైతే ఊడిపోయిందనమాట. ఊడిపోయి మా టైర్ కింద వచ్చి పడింది. కాకపోతే ఏం జరగలేదు. మాకైతే నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. అప్పటికప్పుడు గుండె అసలు చాలా నాకైతే హార్ట్ బీట్ ఫుల్గా కొట్టుకుంది. ఇంకా రిటర్న్లో ఇక్కడ అల్లం ఎల్లిగడ్డలు తీసుకున్నాము. ఇంకా ఎల్లిగడ్డలు తీసుకున్నాము. ఇంకా ఆనియన్స్ కూడా తీసుకున్నాము, లేవని మేము వచ్చేసరికి ఇక్కడ ఫైటింగ్ చేసుకున్నారు వీళ్ళు. చూసారా ఇంకా ఎర్రమిరపకాయలు అలాగే కీర దోసకాయలు, ఆనియన్స్, ఇంకా వెల్లుల్లి పండుమిర్చి పచ్చడిలోకి అలాగే ఇంకా టమాటా పచ్చడిలోకి అవుతాయని చెప్పేసి ఇంకా అరకిలో తీసుకున్నాము వెల్లిగడ్డ. ఇంక ఇక్కడ పండుమిర్చి ఇంకా కడిగి ఎండబెట్టేశాను నేను, మార్నింగ్కి అయితే ఫ్రీగా ఉంటుందని. సో ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. పిల్లలకు కూడా రైస్ పెట్టేశాను, వాళ్ళైతే తిని ఇంకా పడుకున్నారు. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.